తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికీ 2 వారాలు కంప్లీట్ అవ్వడంతో ఇద్దరు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారంలో కూడా 8 మంది నామినేట్ అయ్యారు. ఇక ప్రేక్షకులు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి 14 మందిని మాత్రమే హౌస్ లోకి పంపడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎవరు వస్తారు అన్నది ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలోనే రీతు చౌదరి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఆమెని ముందుగానే సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ఆమెని పక్కన పెట్టారట. ఇక 4వ వారంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారని సమాచారం. రీతు చౌదరి విష్ణుప్రియ మంచి స్నేహితులు. దాంతో ఆమె హౌస్ లోకి వస్తే విష్ణుప్రియతో కలిసి గేమ్ ని చేంజ్ చేసే అవకాశం ఉంది. రీతు వస్తే విష్ణుకి కూడా ఒక అండగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. దాంతో వీరిద్దరూ గేమ్ లో దూసుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక గ్లామర్ షోతో అదరగొట్టే రీతు చౌదరి హౌస్ లోకి వస్తే తన గ్లామర్ పరంగా కూడా పోటీకి షో మరింత క్రేజ్ వస్తుంది. అందంతో పాటు మాటలతో కూడా ఆకట్టుకునే రీతు చౌదరి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే తన గేమ్ ఎలా ఉంటుంది, ఎన్ని వారాలు హౌస్ లో ఉంటుంది అన్నది చూడాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి 2 వారాలు అవుతున్నా ఎవరు ఎవరికి కనెక్ట్ అవుతున్నారు అనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ముందుగా సోనియా, పృథ్వీరాజు, నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందేమో అని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు నిఖిల్ మనసు మారిపోయినట్టు లేదా సీతనే తనపై మనసు పారేసుకున్నట్టు అనిపిస్తోంది. మరొక వైపు పృథ్వీ మాత్రం సోనియాని వదలడానికి ఇష్టపడడం లేదు. దీంతో పాటు అశ్విని కూడా ఇష్టపడడం మొదలుపెట్టాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే సోనియాకి నిఖిల్ కనెక్ట్ అయిపోయాడు. ముందుగా వీరిద్దరి మధ్య అంత కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోయినా మెల్లగా వీరిద్దరూ కనెక్ట్ అయిపోయారు. నిఖిల్ అయితే సోనియాతో ఎమోషనల్ కనెక్షన్ పెంచేసుకొని తమ కాస్త దూరం పెట్టినా కూడా తట్టుకోలేకపోతున్నాడు. అది తన గేమ్ పై కూడా ఎఫెక్ట్ చూపించింది. దీంతో ఫోకస్ తప్పకూడదు అనే ఉద్దేశంతో సోనియాతో మంచిగా ఉంటూనే ఆటల్లోనూ రాణిస్తూ వచ్చాడు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఒకటి ఎదురయ్యింది. అందరితో సరదాగా ఉండే సీత నిఖిల్ పై కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందేమో అని ఆడియన్స్ లో డౌట్ క్రియేట్ అయ్యేలా చేసింది.